అటు అటు తిరిగితే దెబ్బలు తింటావు. గుమ్మ నిలబడుకున్నావు 10 నిమిషాలు అయిపోయి. హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్స్ అడ్డా. ఈ రోజైతే మనము బ్రాహ్మణపల్లిలో ఉన్నాము. దీని పేరు, ఈ ఆవు పేరు బ్రాహ్మణపల్లి మెగా ప్రిన్సెస్. దీని యొక్క స్పీడు అల్లులో గాని అరాచకంగా పోతుంది. సో ఇది ఎక్కడ పట్టినాడు, ఆవును పట్టడానికి వాళ్ళ కారణం ఏమి, ప్రతి ఒక్కరూ ఎద్దులు మేపుతా ఉంటే ఇతనికి ఆవుని ఎందుకు కొనుగోలు చేసి దీన్ని పండక్క తయారు చేసి మేపాలా, పండక్క వదలాలా అనే కారణాలు మన గిరిని అడిగి తెలుసుకుందాం. నా నమస్తేనా. నమస్తే. ఈ ఆవుని మీరు ఎక్కడ పట్టారు? కావలవరపల్లిలో రమేష్ అన్న దగ్గర పట్టాను. కావలవరపల్లిలో రమేష్ అన్న దగ్గర పట్టారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా మీ దగ్గర ఇది ఉన్నది? ఇది 3వ సంవత్సరం, 3 years కంప్లీట్. 3 years గా ఉన్నదా? సో మీరు అప్పుడు ఆయన దగ్గర ఎంత కొనుగోలు చేశారన్నా? 18,500. 18,500. 18,500. సో ఇప్పుడు ఇది మీరు ఎన్ని ఊర్లకి పండగ కట్టారు? దగ్గర ఒక 20 ఊర్స్ పైన వేసారు. 20 ఊర్లు. 20 ఊర్లు పైన. 20 ఊర్లో గాని ఎక్కడైనా అల్లులోకి వెళ్లి వెనక రావడం గాని, తర్వాత పలకిచ్చేయడం గాని ఏమైనా జరిగిందా? అల్లి లేక వెళ్ళినాక వెనక్కి వచ్చే అంత అవకాశం ఏ ఊర్లో లేదు. కానీ నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ సంవత్సరం 2 ఊర్లలో పట్టేశారు. ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్ పళ్ళు కూడా ఇలా దూడప్పుడు 2 ఊర్లు అయితే మీరు పట్టేశారు. అది ఏ ఊర్లన్నా? అనుపల్లి, చోడగుంట. అనుపల్లి చోటుకుంటా. ఇప్పుడు వరకైతే మీరు రీసెంట్ గా వేసిన ఊరేది? రీసెంట్ గా అంటే 2025 లో వచ్చి కంబాలమెట్ట. మొన్న జరిగిన కంబాలమెట్టలో 2 రౌండ్స్ వేసారు. ఎన్ని రౌండ్లు వేశారు? 2 రౌండ్స్ వేసా. 2 రౌండ్లకు వేయడానికి వల్ల కారణం ఏమి? 2025 లో ఆవు ప్రెగ్నెన్సీ ఉందనేసి ఒక కారణంతో ఏ ఊర్లో పండగకేలా, అందువల్ల ఖచ్చితంగా 2 రౌండ్స్ వేయాలా అన్న ఒక కారణంతో ముందు నుంచి అందరికి చెప్పి 2 రౌండ్స్ వేసా. ఒక నెమలేక కూడా పోలా. ఒక్క నెమలేక కూడా పోకుండా 2 రౌండ్లు కంప్లీట్ అయింది. ఇప్పుడు ముందు సంవత్సరంలో ఎక్కడ చూసినా గొప్పగా బ్రాహ్మణ బల్ల అయితే నీది సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏ ఊర్లో అయినా చూసినా ముందు సంవత్సరం ఎక్కడైనా ఒక గిరి అనే పేరు వినపడింది. ఈ సంవత్సరం 2025కి వచ్చే కొందికి గిరి కనుమరుగైపోయాడు, గిరి దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మాకు కొద్దిగా వినకడైతే కనపడింది. ఖచ్చితంగా. ఎందుకంటే నేనే అంటే నా దగ్గర తరపుందన్న తెలియకుండా మేపా బాయ్ దగ్గర బట్టి. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీతో ఉంది, దానికి ఏమన్నా చేస్తారు, ఏమన్నా జరుగుతుంది అన్న ఒక కారణంతో ఎవరికి తెలియకుండా బాయ్ దగ్గర పెట్టి మేపా. సో అట్లయితే ఇప్పుడు మన చిత్తూరు జల్లికట్టులో ఉన్న వాళ్ళ అందరికీ నేను మిమ్మల్ని కూడా అందరినీ ఒకే క్వశ్చన్ అడగాలనుకున్నా. ఇప్పుడు ఒక ఎద్దుని, సపోజ్ నీదే ఎద్దు, నెమ్మలేకలు కట్టినావు, ఎద్దుని వదులుతున్నావు, నేను అల్లులో ఉండా, నీ నెమ్మలేకను పట్టుకుని ఎద్దుని వంచిన, అది నాది తప్ప, నెమ్మలేకలు కట్టడం నీది తప్ప? అది పట్టడం అనేది మగవాడైతే పలక పట్టాలి. ఎవరైనా సరే పలక పట్టాలి. పైన డెకరేషన్లు నెమ్మలేకలు బట్టి పలకలు ఉంచడం అనేది అది కరెక్ట్ కాదు. ఎవడైనా సరే డేర్ టు డేర్ పట్టాలనుకున్న మగవాడు ఎవడైనా సరే పలక పట్టాలి. నెమ్మలేకలు పట్టడాలు, ఆర్చిలు పట్టడాలు అది తప్పు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాదొక క్వశ్చన్. పలక పట్టడం డైరెక్ట్ గా డేర్ టు డేర్ పలకే పట్టను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను పలక పట్టేదాని బదులు నేను పలక కోసమే చూస్తా. క్యాచ్ చేసే కొందికి నెమ్మలేకలు దొరుకుతాయి, ఎద్దునిట్టు వాలస్తా. నేనేమన్నానంటే, నువ్వు నెమ్మలేక కట్టదు, పలకే కట్టు, పలకే పడతా. అది బై మిస్టేక్. ఏమంటే పలకేసేటప్పుడు ఒకవేళ చేయి జారచ్చు, చేయి జారిన నెమలిక రావచ్చు. మన ఎన్నో ఊర్లో కూడా నెమలికలు పట్టి పలకలు పట్టినారని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో నేను చెప్పడం ఏమంటే, నువ్వు పలక వరకే కట్టుకో. ఇప్పుడు నీ ఎద్దు ఉందబ్బా, నీ ఎద్దుకు నెమలికలు కట్టినావు, ఎంతో పొడుగు పెట్టి నెమలికలు కడుతున్నావు. నేనేం చేస్తాను, నీ ఎద్దుని క్యాచ్ చేయాలని చూస్తా. నీ ఎద్దుని క్యాచ్ చేయాలని చూసినప్పుడు నెమలిక దొరుకుతుంది, వంచతా, నీ ఎద్దు దొరికిపోతుంది. నెమ్మలికలు పట్టి దొరికే ఎద్దు పవర్ కన్నా నీకు అలాంటినప్పుడు నువ్వు ఇప్పుడు మన
కాలంలో జల్లికట్లు ఎలా జరుగుతున్నాయంటే ఒక చెక్క పొలాలు తీసుకొని వాటికి మైనం రాసి రంగు కాగితాలు అతికించుకొని మన ఆవుల పండగలు ఎక్కడైనా సరే పూర్వం నేను 10 ఏళ్ల ముందు చిన్న బిడ్డను చూస్తా ఉన్నాను, అట్లా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే నా ఎద్దు ఒక నెమలేక కూడా 7 జెండాలు కడితే 7 జెండాలు అట్టే తెచ్చింది అనడం గొప్ప. నేను చెప్పేదేమంటే ఇప్పుడు అల్లులో ఉంటారబ్బా. ఇప్పుడు నాకు తెలుసు ఎద్దు ఒరే నెమలికి పట్టి పట్టకూడదని, తాగేవాడు వస్తాడు. ఎవరు ఎద్దు తెలియని వాళ్ళు స్టూడెంట్స్ బయట నుంచి వస్తారు. సో అలాంటి వాళ్ళకి మనం చెప్పలేం. ఇప్పుడు ఎద్దు మీదకి వచ్చినప్పుడు కూడా అట్లా వాల్చి పట్టేటట్టుగా ఇప్పుడు అల్లులో పోతా ఉంటుంది ఎద్దు, అది కొద్దిగా వారని వచ్చినప్పుడు మీదకి వస్తానని క్యాచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో నేను చెప్పడం ఏమంటే ఒక్కటే, అందరూ కూడా ఈ వీడియోకి మీరు కామెంట్ చేయాల్సిన విషయం ఒకటే, నెమలేకల పట్టి ఎవరైతే ఎద్దులు పడుతున్నారో అని మనకు ఏవైతే అలిగేషన్స్ వస్తున్నాయో, ఇప్పుడు ఎద్దుంది దీనికి నెమలేకలు కడతారు ఎంత ఎత్తైనా, నెమలేకలు పట్టేస్తానంటే నీకు నెమలేకలు పట్టి నీ ఎద్దు దొరికిపోతుందంటే ఉత్తబలకు కట్టుకో. నెమలేకలు పట్టి వంచడం అనేది కూడా తప్పే. నేను చెప్పేది ఏమంటే, మనం అనుకున్నట్టు మైండ్ సెట్ లో అల్లులో ఉండే జనాలు మైండ్ సెట్ లో ఉంటారా? సో నేను చెప్పేది కూడా ఏమంటే, పట్టేవాళ్ళు తాగేసి రావచ్చు, లేకపోతే ఎట్లయినా వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ మూడీగా రావచ్చు. పలకల పట్టాలని కొద్దిగా బుల్ ఫైటర్స్ ఉన్నారు. బుల్ ఫైటర్స్ ప్రతి ఒక్కరు పలక పట్టే పలక పెరుక్కుంటారు. సో కొంతమంది ఎవరు తెలియని వాళ్ళు అటు వచ్చిన వాళ్ళు అట్లా పాలిస్తారు, కానీ ఎవరైతే చేయరు. ఇప్పుడు నీ ఆవు ఎవరైనా నువ్వు వదులురా నేను పట్టేస్తాను అని ఛాలెంజ్ చేసిన రోజులు ఉన్నాయా? నిన్న కంబాల మెట్లనే ఫస్ట్ రౌండ్ అయ్యి సెకండ్ రౌండ్ తీసుకెళ్లేటప్పుడే నా చెవులారు నేనే విన్నా సెకండ్ రౌండ్. ఈసారి దీన్ని కానీ సెకండ్ రౌండ్ వేస్తే మేము పట్టేస్తా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఎవరైనా పట్టుకోండి కానీ జాగ్రత్తగా పట్టుకోండి, ఎవరికి ఏం తగలకుండా జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి వెళ్ళండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీ వల్ల అయితే మీరు పట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ 2026 లో కూడా ఆవు కానీ ప్రెగ్నెన్సీతో లేకపోతే ఏ ఊరికైనా వేస్తా, 2 రౌండ్స్ వేస్తా, 1 రౌండ్ కూడా 2 రౌండ్స్ వేస్తా, చెప్పి మరీ వేస్తా. ఇక్కడే కాదు తమిళనాడు కూడా తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉంది, తడికి పలకట్టాలని. అక్కడ కూడా సరే 2 రౌండ్స్ వేస్తా. ఎవడైనా సరే దమ్ముంటే ఫస్ట్ రౌండ్ కాదు సెకండ్ రౌండ్ కూడా పట్టుకోమని చెప్తా. అన్న ఇప్పుడు ఏమంటే మీ ఆవుని మన చిత్తూరు జిల్లాలో కాకుండా నేను వినింది ఏమంటే, మీరు బాడీకి పెట్టుకొని కూడా తమిళనాడు రీడింగ్ పండక్కి వేసినారని కూడా ఉన్నది. అది వేసారు, నిజమా అబద్ధమా? రీడింగ్ పండగ 2 times వేసా. బట్ కొంచెం అక్కడ రీడింగ్ కొంచెం ఎత్తడం గానీ లాస్ట్ లో స్టాపింగ్ చేయడం గానీ కొంచెం మాకు నచ్చలేదు. బట్ దానివల్ల నేను నిలిపేశా. 18,500కి నువ్వు ఆవు కొనుగోలు చేశావు. ఇప్పుడు నీ ఆవు రేట్ ఎంత? ఎవరైనా ఇంత రేట్ ఇస్తావా, నీ ఆవుని ఇస్తావా అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయన్నా? అడిగారు, బట్ రేటు విషయం అయితే నేను బయట ఎవ్వరికి చెప్పను. నాకు ఆ వద్దు, ఎందుకంటే నేను ఆవుని ఇస్తానన్న ఒక ఆలోచన నాలో ఉంటే రేటు వాళ్ళు అడిగారు ఇంత రేటు చెప్పాలన్న ఆలోచన నాకు ఉండాలి. కానీ నాకు లేదు, నేను ఇవ్వను. ఇప్పటికి కాదు, నేనున్నంత వరకు కానీ అది ఉన్నంత వరకు నేను ఆవుని ఇస్తాననే మాట నేను చెప్పను. సరే, ఇప్పుడు అందరూ ఏమంటారంటే, ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంత నీ ఆవుకి ఇంత డబ్బులు ఇస్తారు, ఇంత తీస్తాను, నీ ఆవును వదిలేస్తావా, అమ్మేస్తావా, రేటు బాగుంది అమ్ముకో అని ఎవరైనా నీకు చెప్పున్నారా? కానీ నా దగ్గర స్టార్టింగ్ ఫస్ట్ సంవత్సరంలో పల్లెకి ముందునే 3 lakhs లోపల కొద్దిగా ఏదైనా తగ్గిస్తానంటే అమ్మిస్తామని చెప్పారు. బట్ కానీ నేను ఇవ్వాలా, అప్పటికి ఇవ్వను, ఇప్పటికి ఇవ్వను, ఎప్పటికి ఇవ్వను. సరే, ఇప్పుడు ఈ ఆవు ఉండదు, దీన్ని ఎవరు కడేసినా ఇప్పుడు నేను అనుకుంటున్నా, అంటే నార్మల్ గా చెప్తానా, ఈ ఆవు ఏందా బయట ఉన్నది, దీని కొమ్ములు వెనక్కున్నాయి, ఇది ఏం పోతున్న పండక్కి, అది ఇది చెప్తా ఉంటే నమ్మచ్చా అని మిమ్మల్ని ఎవరైనా ఛాలెంజ్ చేసిన రోజులు ఉన్నాయా? కొండ కింద పల్లిలో చేశారు. ఇంతకుముందు సంవత్సరం అంటే వెనకన మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తే ఇలా పట్టుకొని ఉంటే ఇదేం దంతే ఉన్నది, దీనికోసం నించోని నిలబెట్టుకున్నారు, పట్టుకుని వదిలితే నేను సంకలో పెట్టుకెళ్ళిపోతా ఉన్నారు కూడా చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళకి తెలుసు, మా ఫ్రెండ్స్ అన్నారు కూడా, మా ఫ్రెండ్స్ కూడా తెలుసు ఎవరెవరు అనేది కూడా తెలుసు. కానీ వాళ్ళకి చెప్పేది ఒకటే, వాడు ఎవడు ఎన్ని మాటలు అనుకున్నా నేను పట్టించుకోను, నా యావ గురించి నాకు తెలుసు, అల్లిలో నిలబడుకున్నా జనాలకు తెలుసు నాది ఎలా వస్తుందన్నది. ఇన్ని రోజులు 20 ఊర్లు నీ ఆవు పండగ చేస్తే ఒక ఊర్లో నాకు ఇది చాలా స్పీడ్ గా వెళ్ళిందబ్బా, నాకు సాటిస్ఫాక్షన్, నా పేరు నిలబట్టింది అన్న ఊరు ఏదైనా ఉండదన్నా? నాకంటూ ఉన్నది అంటే బాగా వచ్చిన ఊరు అంటూ కాదు, కానీ బాగా రాలేదన్న ఒకే ఒక ఊరు ఉంది. అది పాతకుంట. ఒక్క ఊర్లో ఆ సంవత్సరం డ్రమ్స్ పెట్టాను, అన్ని తీసుకెళ్లాను, కానీ ఆ ఒక్క ఊర్లో మాత్రం బాగా రాలా.
కాడ నేను ఏ ఊరికి తీసుకెళ్తున్నాను ఆవుని వేస్తున్నాను అంటే ఆ ఊరు నాది హైలైట్గా ఉంటది. ఆ ఊరు హైలైట్ స్పీడ్ ఉంటది నాది. మీ ఆవు ఇక్కడ మీరు పలక కట్టి వదులుతారో 20 ఊర్లకు గాను ఏ ఊర్లో ఒక్క ఊరైనా అల్లు మధ్యలో ఉండి నీ ఆవు స్పీడ్ని కల్లారా నువ్వు చూసావా? వీడియోలో కాదు, పక్కన వాళ్ళు చెప్పడం కాదు, నీ ఆవుని కల్లారా నీ స్పీడ్ నువ్వు చూసావా? నీ ఆవు స్పీడ్ ఇట్లా పోతాంది, 20 ఊర్లు వేసావు కదా, కల్లారా నీ స్పీడ్ నీ ఆవుని చూసి ఆనందించావా లేదా? ఒకే ఒక ఊరు స్టార్టింగ్ ఫస్ట్ సంవత్సరం బుడ్రెడ్డి కని పండుగలు వేసా. అక్కడ వర్షం పడేసి బురదలో ఉంటే వెనకాల పట్టుకునే కానీ నేను వెళ్ళా. మా మామ వాళ్ళు ఉంటే వెనక ముందర వదలమని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళా. ఆవు ఇద్దనకని వేస్తే జనాలు సగం జనాల వరకు కోడి వెనకని వచ్చి సగం జనాల నుంచి ఆవుకి కోడికి ఎటువంటి సంబంధం లేకుండా వచ్చింది. ఆ రోజు ఫస్ట్ టైం చూడడం అదే నా తెరుపు స్పీడ్. అప్పుడు నీకు పేరు తెస్తుందని నమ్మకం కలిగిందా? అసలు 100% అసలు నా దగ్గర ఉన్నదంటే ఖచ్చితంగా ఏ తెరుపు అయినా సరే ఖచ్చితంగా పోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను అందరికీ తెలియజేయడం ఒకటే, ఎద్దులు అందరికీ ఉన్నాయి. అందరూ వేలు ఖర్చులు పెట్టుకొని జల్లికట్లకి వేస్తారు. కానీ వాళ్ళు ఎద్దును వదిలేటప్పుడు ఆ వాండరే ఉండాలా, ఆ వాండరే పలక కట్టాలా, ఆయన చేతుల మీద వదిలితేనే వెళ్తాది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్పడం ఏమంటే ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. నా ఎద్దుని ఎవరైనా వదిలితే నేను అల్లి మధ్యలో ఉండి నా ఎద్దు స్పీడ్ ఎలా వెళ్తాంది నేను చూడాలా? నా ఎద్దు అల్లులోకి వచ్చినాక ఏమైనా తడబడుతుందా, లేకపోతే స్పీడు బాగా వెళ్తాందా? వీడియోలో చూడడానికన్నా మీరే ఒక పండగలో ఒకరి దగ్గర వదిలియండి, మీరే అల్లులో ఉండి చూడండి. అలా మీరు ఒక పండగ వేయాలంటే దీనికి ఖర్చు ఎంత అవుతుంది? దాదాపు ఒక 6,000 నుంచి 8,000 లోపల అవుతుంది. పలక, వ్యాన్ బాడిగలు మొత్తం కలిపి. పలక, వ్యాన్ బాడిగలు. నేను అనేది ఒకటే అన్న, ఇప్పుడు ఎద్దులుంటాయి, ఒక 100 ఎద్దులు వదులుతాం ఒక ఊర్లో. 100 ఎద్దులు వదిలినప్పుడు దాంట్లో 15-20 ఎద్దులు అట్టే జెండాలతో కూడా బయట ఎత్తుకొస్తాయి. 80 ఎద్దులు జెండాలు పోతాయి. ఒక ఎద్దుకి 2,000 అనుకున్నా 100 ఎద్దులకి 2 లక్షల రూపాయలు డెకరేషన్ ఖర్చు పెడతారు. దాంట్లో 20 ఎద్దుల వరకే బయట తీసుకెళ్తాయి, మిగతా అవన్నీ అటు పోయే స్పీడ్ గాను చేయలేయడం గాను ఇరిగిపోతాయి. నేను చెప్పేది ఏమంటే, ఎందుకు వేలుగా డెకరేషన్ కి మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మన గొడ్డు అల్లిలో వస్తుందంటే పలక డెకరేషన్ నీట్ గా ఉండాలి గొడ్డు. అలా అనేసి ఓన్లీ ఉత్త పలకే కడితే ఆ గుడ్డికి అందం ఉండదు. దానికన్నా కట్టకుండా ఇంటికాడ పెట్టుకోవచ్చు. మన జల్లికట్టులో ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే 2,000 నుంచి 3,000 రూపాయల వరకు జెండాలకు కావచ్చు, నెమలికలకు కావచ్చు, బాల్స్ కావచ్చు, ఆ డెకరేషన్ కే ఒక చనంపట్ట పండగ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 100 నుంచి 150 ఎద్దులు దాకా వస్తాయి. ఆ ఎద్దులకి ఒక్కొక్కడు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు తక్కువ అనుకున్న డెకరేషన్ ఖర్చు పెడతారు. ఒక 100 ఎద్దులకు కానీ ఒక 3,000 లెక్కన మీరు ఒకసారి మల్టిప్లై చేయండి ఎంత అవుతుందో. అదే మన జల్లికట్టు, చిత్తూరు జల్లికట్టులో ఉండే పిచ్చి ఏమంటే, ఒక పండక్కేసే 8,000 10,000 కానీ అతను బడ్డనైనా కూడా తన గొడ్డు, తన ఎద్దు, తన ఆవు నాది అల్లుల్లో వచ్చేటప్పుడు నీట్ గా పలకెత్తుకొని రావాలా అనే ఉద్దేశంతో వస్తుందని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా అన్న నేను చెప్పడం ఏమంటే, ఈ 20 మన చిత్తూరు జిల్లాలో ఇట్లా చానంపట్ల నుంచి మనకు కొత్తపేట వరకు, మనకి ఇట్లా కారువేట నగరం వరకు, ఇట్లా పాకాల వరకు కావచ్చు, ఈ అన్ని ఊర్లో హైలైట్ అయిన పండగ ఏదైనా ఉండాలన్నా మీకు తెలిసి అంటే మీ అనుభవంతో ఈ 2025లో ఈ ఒక్క ఊరు చాలా హైలైట్ అయింది అని ఏమైనా మీకు తెలుసా? చానంపట్ల బొప్పరాజుపల్లి. చానంపట్ల బొప్పరాజుపల్లి చాలా హైలైట్ అయిన ఊర్లు. నేను అడిగే విషయం ఏమంటే, పుంగునూరు కావచ్చు, నెక్స్ట్ పలంనేరు కావచ్చు, కుప్పం కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లో ప్రైజ్ మనీ అని పెడుతున్నారు. ప్రైజ్ మనీ, ఫస్ట్ ప్రైజ్ ఎంత, సెకండ్ ప్రైజ్ ఎంత, అది రీడింగ్ కావచ్చు, అంటే వాళ్ళొక్క పెట్టే విధానం కావచ్చు. మన చిత్తూరు జిల్లాలో ఇదేదైనా బహుమతులు పెట్టేదానికి ఎవరికైనా వీలుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు ఒక్క ఎద్దుకి 7,000 అవుతుందన్నా. సపోజ్ ఎగ్జాంపుల్ గా చానంపట్లకి కారువేట నగరం వాళ్ళు కావచ్చు, ఇట్లా పాతగుంట వీళ్ళు వేసుకోవాలంటే ఒక 7,000 అవుతుంది. 100 ఎద్దులకు గాను 7 లక్షల దాకా అవుతుంది. ఏంది ఓనర్లకి?
నేను చెప్పేది ఏమంటే ఒక 5,000 10,000 సపోజ్ స్టార్టింగ్ ఒక ఎద్దు 10,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఒక 5,000 అట్లా పెడితే ఏసుకొచ్చిన వాళ్ళకి కూడా ఏదో మన ఎద్దు ప్రైజ్ తెచ్చింది అనే సాటిస్ఫాక్షన్ ఉంటుందని నా యొక్క ఆలోచన. దీనికి మీరు ఏకీభవిస్తారా లేదా? ఖచ్చితంగా అంటే చేయొచ్చు, కానీ ఇక్కడ పర్మిషన్లు కానీ పండగ చేయాలన్న కాన్సెప్ట్ కానీ ఎవరికి రాలేదు. ఒకవేళ వచ్చినా కానీ ఏమంటే దాని దగ్గరుండి చేపించే వాళ్ళు అంత నీట్ గా చేపించాలి. లేదంటే ఒక చెడ్డ పేరు వచ్చిందంటే మళ్ళా అది ఏ ఊర్లో చేపిస్తారు ఆ ఊరికే చెడ్డ పేరు. సో చూడండి ఫ్రెండ్స్, మనము గిరి గారి మాటల్లో తన యొక్క అనుభవాలు, తన యొక్క ఆవు ఎక్కడ కొన్నారు, ఎన్ని రౌండ్లు వేశారు, అది ఎట్లా వెళ్తాది. సో నేనైతే నా కల్లారా ఈ ఎద్దుని ఈ ఆవును చూసిందేమంటే బ్రాహ్మణపల్లిలో సూపర్ పర్ఫార్మెన్స్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ గా ఇచ్చింది. ఆ వింతే అయినా డెకరేషన్ ఎంత చేస్తాడు. వీడియోలు కూడా మన స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చెక్ చేయండి. బ్రాహ్మణపల్లి మెగా ప్రిన్సెస్. ఇక్కడ ఏమంటే ఈయన పట్టుకొని వచ్చేదానికన్నా ఒక ఊర్లో చూసాను వాళ్ళ అమ్మగారు పట్టుకొస్తున్నారు ఆవుని జల్లికట్టులోనే డైరెక్ట్ గా. సో దానికి మీ అమ్మకి దీనికి ఉన్న అనుబంధం ఏమన్నా? మా అమ్మన్నదే కాదు, అది ఎవరైనా పట్టుకెళ్ళని సైలెంట్ గా ఉంటది. ఒకవేళ ఇప్పుడు కానీ ఇంటి దగ్గర నేను లేకపోయినా దారాలన్నీ ఇప్పేసి పండగ నుంచి ఇంటికి వచ్చినా సరే ఆ ఎంత బెదురుతానో ఇంటికి రాని మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ మరపితే సైలెంట్ గా మా అమ్మ దగ్గరికి వెళ్తాది, పక్కకి వెళ్ళి నిలబడుకుంటది. అసలు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఈ ఆవు ఉంది, ఇంకో 2-3 ఆవులు పెట్టుకున్నావు జల్లికట్టు ఆవులు, వీటి బదులు ఒక 2 పాలావులు పెట్టుకుంటే ఎంత ఆదాయం వస్తుంది? ఏ పొద్దున ఒకరోజు ఆలోచించావా? అంటే ఇది ఉండదన్న ఎద్దుంది ఆవు, ఈ ఆవుని ఏం చేస్తావు నువ్వు? కరెక్ట్ గా అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే 4 నెలలే. 8 నెలలు వృధాగా మేపుతావు. ఈ 4 నెలల్లో ఖర్చు నీకు ఒక పండగ వేయాలంటే 8,000 ఖర్చు అవుతుంది. ఒక 10 పండగలు అంటే నీకు 80,000 ఖర్చు అవుతుంది. ఇదే పిచ్చిగా పెట్టుకొని దీని వల్ల నీకు లాభం ఏదైనా ఉండదా? కొద్దిగా మన వాళ్ళకి చెప్పన్నా. ప్రతి ఒక్కరు ఆవులు పట్టుకోమని చెప్తారు, కానీ ఆవులు పట్టుకునే ఉద్దేశం నాకు లేదు. నాకు ఇది ఇంటి దగ్గర ఉంటే చాలు, నాకు పండగ చేయాల్సిన ఆలోచన కూడా అవసరం లేదు. ఇది నాకు ఇంటి దగ్గర ఉంటే చాలు. నాకు తెచ్చిపెట్టింది పేరు ఓవినంత పేరు తెచ్చిపెట్టింది. మెగా ప్రిన్సెస్ అంటే తెలియనివాడు ఎవ్వడు లేదు. ఈ చిత్తూరు జల్లికట్లో బ్రాహ్మణపల్లి మెగా ప్రిన్సెస్ అంటే తెలియనివాడు ఎవ్వడు లేదు. అదొక్క అంత పేరు తెచ్చిపెట్టినప్పుడు దీన్ని అమ్మాలనే ఉద్దేశం కానీ వేరే ఆవులు పట్టుకుందాం దీన్ని అమ్మేసి అన్న ఉద్దేశం నాకు లేదు. ఇది ఇంటి దగ్గర ఉంటే చాలు, పండగ వేయాల్సిన అవసరమే లేదు. నీకు ఎప్పుడైనా ఇంట్లో ఎమర్జెన్సీ కావచ్చు, నీ పర్సనల్ కావచ్చు, ఏదైనా డబ్బుల పరంగా అవసరం వచ్చి ఇది ఎవరికైనా అమ్మతాను అనే ఆలోచన ఏమైనా పుట్టిందా? ఇంతవరకైతే రాలేదు. ఒకవేళ వచ్చినా నేను అమ్మను, ప్రాణం మీదకి వచ్చినా దీన్ని అమ్మను, ఇంటి దగ్గరే పెట్టుకుంటా. అంటే నీ ప్రాణం ఎంతో ఇది అంతే. మా ఇంట్లో పర్సన్ లాగా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఎన్ని ఈతలు ఎండిందన్న? 2 ఈతలు. ఇప్పుడు ఫస్ట్ ఈత దూడ చనిపోయింది, తరుపు దూడ. ఏదో కొన్ని కారణాల వల్ల దూడ చనిపోయింది. 6 నెలలు కంప్లీట్ అవుతానే ఇప్పుడు మళ్ళా దూడ తరుపు దూడ దానికి ఏమైనా పేరు పెట్టారా? ప్రస్తుతానికి అయితే ఏం పెట్టలేదు, పెడతాను. అంటే దీనికన్నా మించిన స్పీడే పోతుంది అనుకుంటున్నారా? ఏదైనా తగ్గుతుంది అనుకుంటున్నారా? కానీ ఇది కొంచెం వయసు అవుతుంది కాబట్టి దీని బిడ్డ కానీ దీనికన్నా స్పీడ్ వస్తుంది అన్న నమ్మకం. ఏమంటే ఇది కొంచెం వయసు అవుతుంది కాబట్టి కొంచెం ఏదైనా స్పీడ్ తగ్గచ్చు. దాని అమ్మతోనే పండగ నేర్పిస్తావా లేకపోతే సింగిల్ గా నేర్పిస్తావా? దానికి ఖచ్చితంగా 2 ఊర్లు లేదంటే 3 ఊర్లు దీని అమ్మతోట వదిలి దాని తర్వాత సోలోగా వేస్తా. మీ దగ్గర 2 కోడిదొళ్ళు ఉన్నాయి. అవును ఉన్నాయి, అమ్మేసిన. నల్లబులు 2 కోడిదొళ్ళు ఉన్నాయి. వీటిని మీరే ట్రైనింగ్ నేర్పించారు పండక్కి. వాటిని అమ్మడానికి కారణం ఏమి? అంటే పట్టుకొని వచ్చి జల్లికట్టులో వేసి ఏదైనా అమ్మదాం ఒక బిజినెస్ ఐడియాతో పట్టారా? లేదంటే వాళ్ళు కూడా మనకు ఉండాలబ్బా, మనం పెట్టుకోవాలా, ఆవు సూలు అవుతుంది మనకు పండగ అని ఏమైనా చేశారా? ఎద్దులంటే పెట్టుకునేదంటే ఫార్మర్ బాయ్ దగ్గర పని చేసుకోవాలని చెప్పేసి నాన్న పట్టాడు. కానీ దాంట్లో ఒక కోడి కుమ్మేదానికి వస్తుందని చెప్పేసి అమ్మని కుమ్ముతా ఉందని చెప్పేసి దాన్ని 2 అమ్మేసాం, వద్దు అని చెప్పేసి ఒక కారణంతో అమ్మేసాం. ఇప్పుడు నీ ఆవు జనవరి, ఫిబ్రవరి ఇక్కడంతా ఇప్పుడు ఆవు నీది చూలుగా ఉన్నింది. నేను చెప్పేది ఏమంటే నీ ఇంటికాడ ఆవు ఉంది, నీకు ఆవు సూలు ఉంది, పక్క ఊర్లోనే పండగ జరిగింది. నీకప్పుడు ఏమనిపిస్తుంది? నీ అనుభవం కొద్దిగా చెప్పండి అన్న.
ప్రెగ్నెన్సీతో ఉంటే 5 months తర్వాత ప్రెగ్నెన్సీతో ఉంటే అది 1 లక్ష ఇస్తానన్నా సరే నేను ఆ ఊరికి తీసుకెళ్లను. నా యావు నేను ఇబ్బంది పెట్టను. ఫస్ట్ సంవత్సరం ఇబ్బంది పెట్టాను. కొన్ని కారణాల వల్ల నా దూడ చనిపోయింది. ఆ ఒక్క రీజన్ తో ఇంకా 5 months తర్వాత ప్రెగ్నెన్సీతో ఉంటే ఏ ఊరికి గానీ పండగ తీసుకెళ్లను వేయను. సరేనా? చూడండి ఫ్రెండ్స్, మనమైతే సక్సెస్ఫుల్గా బ్రాహ్మణపల్లి మెగా ప్రిన్సెస్ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్ మన గిరి గారిని అడిగి తెలుసుకుందాం. అన్నా, ఇప్పుడు ఏమంటే నీ దగ్గర ఆవు ఉంది, నా దగ్గర ఆవు లేదు, నాకు ఎద్దులంటే జల్లికట్టు అంటే ఏమి తెలీదు, కానీ నాకు ఒక పిచ్చి ఉంది అన్న, ఒక్కరోజు నాకు ఎవరైనా ఎద్దునిస్తే ఒక్కరోజు ఆ పలక కట్టుకుంటా. ఆ రోజు ఆ ఎద్దుకి A to Z నేనే ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇంటికా నుంచి తీసుకొని వచ్చి ఇంటికి వెళ్లేదాకా నేనే చూసుకుంటా, ప్రతి ఒక్క ఖర్చు నేనే పెట్టుకుంటా అనే వాళ్ళకి ఒక ఊరికి నీ ఆవును కట్టుకోవాలంటే నువ్వు ఇస్తావా ఇవా? ఖచ్చితంగా ఇస్తాను. బట్ మా ఫ్రెండ్స్ కి అయితే ఇస్తాను ఖచ్చితంగా. కానీ పార్టీ జెండాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ గానీ అవి ఏమైనా కడతానంటే మాత్రం ఇవ్వను. ఓన్లీ ఒక జనసేన ఇవి లేదంటే అవి కూడా వద్దు, మీ దేవుడు జెండాలు వేసుకుంటాము అన్న ఒక కారణంతో కానీ కట్టుకుంటానంటే అది ఎవరికైనా ఇస్తా. అన్న చెప్పడం ఏమంటే పార్టీలు మనకొద్దు, నీ పలక నువ్వు కట్టుకుంటావా, మీ దేవుడి పలక కట్టుకుంటావా, మీ ఇంట్లో వాళ్ళ పలక కట్టుకుంటావా, ఎవరు పలక కట్టుకోవాలన్నా నేనైతే ఇస్తాను. మీరు ఎవరైనా నన్ను సంప్రదించని గిరి అన్న చెప్తున్నాడు. స్క్రీన్ మీద గిరి అన్న నంబర్ ఇస్తాను. సో మీరేం చేస్తారంటే, మీకైతే బ్రాహ్మణపల్లి మెగా ప్రిన్సెస్ ఎద్దు కావాలా, ఒక ఊరికి నేను కట్టుకోవాలంటే ఈ నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.